దేనికి అడ్మిట్ చేసావు హాస్పిటల్లో నువ్వు? వాళ్ళు కుట్టిన దానికి. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి తల్లి? మా సూపరింటెండెంట్ గారి ముందు అడిగితే ఏం చెప్తాం సార్ అంటారా? ఫెసిలిటీ బాగుంది. వచ్చినారు డాక్టర్లు బాగానే చూసుకున్నారా? ఎంతసేపట్లో జాయిన్ చూస్తున్నా ఏం రాసామని. ఇక్కడ మేడం ఏ ఊరునా? ఎవరు? ధర్మాపురమా? ఏమైంది? ఎప్పుడు ఎంత వయసు? ఏమ్మా ఏమైంది తల్లి నీకు? తేలు కుట్టిందా? ఏ ఊరు? అనంతపురం మీద. డాక్టర్లు బాగానే చూస్తున్నారా? నిజం చెప్పు, నిజం చెప్పు. ఉంటా ధర్మవరం హాస్పిటల్ లేవా? ఈ సెంట్రల్ పిహెచ్సిలో కొద్దిగా సింపుల్ గా. ఏ ఊరు? రాయదుర్గం నుంచి వచ్చినారు. ఎన్ని గంటలకు వచ్చారు? దొమ్మలు ఒప్పిస్తానాయా? అది రాయదుర్గం. ఏం వచ్చినావు? ఏమైంది? ఏమన్నా చూసి క్లీన్ చేయించండి మేడం. అవన్నీ మీరమ్మా వస్తానే ఏమన్నా ఇబ్బంది పడ్డారా? ఏమన్నా వస్తానే చేర్చుకున్నారా? సెకండ్ ఇయర్. బెడ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి మేడం. ఏమైంది? పుట్టినప్పుడు ఏడవలేదా? ఎన్ని గంటలు ఏడవలే? అట్లయితే కొంచెం జాగ్రత్తగా చూపించుకోండి ముందు. ఇట్లా ఏ ఊరు అమ్మనేది? దీన్ని బట్టి చూస్తే ఒక ప్రొసీజర్కి అలవాటు పడిపోయారు. 3 యూనిట్లు ఉన్నాయి సార్. ఇదొకటి సర్జికల్ వార్డ్. ఏమైందమ్మా? అపెండిక్స్. ఏ ఊరమ్మా? ఇస్తున్నారా? ఎవరన్నా డబ్బులు అడుగుతున్నారా? ఏమన్నా కడుపు నొప్పి ఆపరేషన్? యా ఊరమ్మా? బాగా చూస్తారని ఎవరు చెప్పినారు? వీటికి రాసి ఇచ్చినారు పెద్ద ఆసుపత్రికి బొమ్మని. ఇంజక్షన్స్ ఇస్తున్నారా? అవునమ్మా. ఇక్కడ ఒకటి ఏసీ కంప్లీట్. ఇబ్బందులు ఉన్నాయి మీకు? నైట్ టైం ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? కుక్కలు పోతున్నాయి ఏంటి మరి? కుక్కలు తిరుగుతూ ఉన్నాయి పైన. చేయబట్టే 2 నెలలు అయింది. జీతాలు వచ్చినాయా? 2 నెలల నుంచి రాలేదా? ఏమి ఇది ఏవో నిధులు చెప్పి హాస్పిటల్కి ఇచ్చిన కాంపౌండ్ మంది. అది కిచెన్. గత కొద్ది రోజుల నుంచి ఆసుపత్రిలో వసతులు లేవని, లేకపోతే ఎమర్జెన్సీ వార్డులో సరిగ్గా చూడట్లేదని, సరిగ్గా తీసుకోవట్లేదని, ఇలాంటి అనేక రకాలుగా పేపర్లో రావడం జరిగింది ఈ మధ్య కాలంలో.
అసలు ఏం జరుగుతుంది హాస్పిటల్లోని చెక్ చేద్దామని చెప్పేసి మార్నింగ్ 5 o'clock రావడం జరిగింది. మార్నింగ్ కనీసం నైట్ కానీ నేను ఎవరికే కానీ చెప్పలేదు. పొద్దున్నే 5 o'clockకి సూపరింటెండెంట్ గారు ఫోన్ చేస్తే సూపరింటెండెంట్ గారు కానీ రావడం జరిగింది. ఇద్దరం కలిసి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు దాదాపు 1.5 hour 2 hours మొత్తం హాస్పిటల్ మొత్తం తిరిగి చూసాం. పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాం. ఫస్ట్ పోవడంలోనే ఎమర్జెన్సీకి వెళ్తే దాదాపు 30 బెడ్లు ఎమర్జెన్సీలో ఉన్నాయి. కానీ గత వారంలో ఒక పేపర్ రాసింది ఎమర్జెన్సీలో ఎవరు పట్టించుకోవట్లేదు, ఎమర్జెన్సీలో చూడట్లేదని. కానీ ఈరోజు ఎమర్జెన్సీలో 30 మందిని ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకున్నాను. సార్ వస్తానే ఇమ్మీడియట్గా జాయిన్ చేసుకున్నారు. 5 నిమిషాల లోపలే మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. మాకు కావాల్సిన వైద్య సదుపాయాలు కానీ ఇమ్మీడియట్గా అందించడం చేశారని చెప్పేసి 30 మందిని ఎంక్వైరీ చేస్తే ఒక్కరికి కానీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాలేదు. ఎక్కడో రాయదుర్గం నుంచి, ఎక్కడో తనకల్ నుంచి, ఎక్కడో హిందూపూర్ అవతల నుంచి వచ్చాం సార్. రాత్రి 1 గంటప్పుడు వచ్చినాము, తెల్లవారుజామున 3 గంటలప్పుడు వచ్చినాము. వస్తానే 5-10 నిమిషాల్లో మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు అనే ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ అంటే పేషెంట్తో పాటు వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే మిగతా వార్డుల్లో కానీ విజిట్ చేయడం జరిగింది. అంటే నేను అనుకొని వచ్చిన ఒపీనియన్ ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఒపీనియన్ తీసుకున్నా మాకు బ్రహ్మాండంగా చూస్తున్నారు సార్. ఇంజెక్షన్స్ సకాలంలో ఇచ్చేస్తున్నారు. కావాల్సినవన్నీ ఏదైనా అవసరమైతే ఇమీడియట్గా అడుగుతానే ఇమీడియట్గా వచ్చి చూస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హాస్పిటల్కి హిందూపూర్ నుంచి, పెనుగొండ నుంచి, ఇటు రాయదుర్గం నుంచి, ఇటేమో గుత్తి అవతల నుంచి, గుత్తి అవతల నుంచి, తర్వాత కదిరి అవతల నుంచి కానీ కళ్యాణదుర్గం ఇట్లా చాలామంది బయట పేషెంట్లు రావడం జరుగుతూ ఉంది. ఇంత ప్రెషర్ ఉన్నా కానీ, ఇంత ఒత్తిడి ఉన్నా కానీ మామూలుగా 560 బెడెడ్ హాస్పిటల్ ఈ హాస్పిటల్. కానీ రోజుకు 1200కు పైగా ఈరోజు ఇన్పేషెంట్లను చేర్చుకున్నారు. దాదాపు ఓపీ 2500 నుంచి 3000 ఓపీ చూస్తున్నారు. అంటే ఇంత ఇబ్బంది ఉన్నా కానీ మా డాక్టర్లు, మా సూపరింటెండెంట్ గారు ఎక్కడ ఇబ్బంది లేకోకుండా, పేషెంట్లను ఇబ్బంది పెట్టుకోకుండా బ్రహ్మాండంగా చూస్తున్నారు. అలాగే ఇవే కాకోకుండా శానిటేషన్ చెక్ చేయడం జరిగింది. అలాగే సెక్యూరిటీ